తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఉప ఎన్నిక అంటే చాలు ఒకప్పుడు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ముందుండేది. ఆ ట్రాక్ రికార్డ్ అలాగే ఉంటుంది. మరి కాకపోతే ఇప్పుడు జస్ట్ ఫర్ చేంజ్ ఆ ప్లేస్లోకి బీజేపీ కూడా వచ్చి చేరింది. బై ఎలక్షన్ అనగానే బస్తీ మే సవాల్ అంటోంది. ఇటీవలే జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే హఠాన్ మరణంతో అక్కడ మరోసారి ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ స్థానాన్ని కాషాయ సేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే అందులోని ఆశావాహులు ఇప్పటి నుంచే పైరవీలు మొదలెట్టేశారట. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఏంటి సంగతులు? మళ్లీ ఎన్నికల ఫీవర్. జూబ్లీహిల్స్ లో తప్పని ఉప ఎన్నిక. కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్న పరిస్థితులు. గెలుపు గుర్రాలెవరు, పోటీ పడుతున్నదెవరు? గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి పట్టు నిలుపుకునే అవకాశం తలుపు తట్టిందని కాషాయ సేన భావిస్తోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణంతో అక్కడ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు ఇప్పటికే లెక్కలేసుకుంటున్న వేళ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానం కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు ఈ బైపోల్ పెద్ద సవాల్గా మారనుంది. ఇదే సమయంలో ఆశావహులు గెలుపు గుర్రమెక్కేందుకు ఎవరికి వారు పార్టీ పెద్దల ముందు అభ్యర్థనలు పెడుతున్నారు. జూబ్లీహిల్స్ అంటే పేరుకే సూపర్ క్లాస్ అండ్ రిచ్ ఏరియా, కానీ మాస్ జనం ఎక్కువగా ఉండే నియోజకవర్గం. ఇలాంటి చోట పట్టు దొరికిందంటే అంతకంటే పొలిటికల్ గా పెద్ద కిక్ ఇంకొకటుండదు. ఆ స్థాయిలో పట్టు సాధించారు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు ఆయన ఆకస్మిక మరణంతో అక్కడ మరొక 6 నెలల్లో ఉప ఎన్నిక రాబోతూ ఉండడంతో పట్టు కోల్పోకుండా బీఆర్ఎస్ పాగా వేయడానికి బీజేపీ, కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందు ఈ ఎన్నికలు జరగనుండడంతో ఈ బైపోల్ అన్ని ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకమే. అయితే ఇక్కడ పట్టు దక్కించుకోవడం అంత ఈజీ కాదనేది అన్ని పక్షాలకు తెలిసిన విషయం. కాకపోతే తన సిట్టింగ్ పార్లమెంట్ సీటు పరిధిలోని ఎమ్మెల్యే స్థానం కావడంతో కాషాయ సేన కాస్త నజర్ ఎక్కువ పెడుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో జోష్ మీదున్న ఆ పార్టీ అదే ఊపులో జూబ్లీహిల్స్ లో కూడా సత్తా చాటాలని చూస్తోంది. సికింద్రాబాద్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఈ ఉప ఎన్నిక ఒక సవాల్గా మారబోతోంది. జూబ్లీహిల్స్ లో 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీకి 3వ స్థానం దక్కడం కమలనాథులకు మింగుడు పడని అంశం. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డికి 25,000 ఓట్లు పోలయ్యాయి. మరి వచ్చే ఉప ఎన్నికల్లో మళ్లీ ఆయనకే టికెట్ కేటాయిస్తారా, కొత్త వారి కోసం అన్వేషిస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఈ విషయానికి సంబంధించి పార్టీలో మాత్రం డిస్కషన్ షురూ అయింది. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆయన గతంలో ఓడిన సానుభూతి కలిసొస్తుందన్న భరోసాతో ఈసారి కూడా టికెట్ ఆశిస్తున్నారు. బీజేపీకి రాష్ట్రంలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 21 ప్రజాప్రతినిధులున్నప్పటికీ ఎంపీ డీకే అరుణ మినహా మహిళా ప్రాతినిధ్యమే కరువైంది. దీంతో ఈసారి జూబ్లీహిల్స్ లో మహిళా అభ్యర్థిని బరిలో నిలబెట్టే ఆలోచనలో బీజేపీ ఉందట. బీజేపీ నాయకురాలు జూటూరి కీర్తిరెడ్డి గతంలో జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. చివరి క్షణంలో పార్టీ దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపడంతో కీర్తిరెడ్డి సైలెంట్ అయ్యారు. ఒక్క ఛాన్స్ అంటూ పార్టీ కోసం పని చేసుకుంటూ వెళుతున్న కీర్తిరెడ్డికి ఆ అవకాశం దక్కుతుందా అనేది సస్పెన్సే. పార్టీలో చాలా కాలం పనిచేస్తున్న డాక్టర్ వీరపనేని పద్మ కూడా జూబ్లీహిల్స్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు మనవడు ఎన్వి సుభాష్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ కేటాయించాలంటూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా హైకమాండ్కు అప్లికేషన్ పెట్టుకున్నారట. అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఈసారి ఛాన్స్ దక్కించుకోవడానికి ఢిల్లీ స్థాయిలో సుభాష్ లాబియింగ్ మొదలుపెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకునే హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది అన్న గుసగుసలు కమలం పార్టీలో వినిపిస్తున్నాయి. మరి ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.